త్వరలో కొద్ది రోజుల్లో జరగబోయే 4 రాష్ట్రాల ఎన్నికలు కేంద్ర ప్రభుత్వానికి ఒక అగ్ని పరీక్షలాగా మారాయి. మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే స్వయంగా అధికారం చేపట్టడానికి 30 అడుగుల దూరంలో ఆగిపోయింది. తెలుగుదేశం, ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం, బీహార్లోని జనతాదళ్, నితీష్ కుమార్ ఆధ్వర్యంలోని జనతాదళ్ సహకారంతో కేంద్రంలో బీజేపీ మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటికే 12 సంవత్సరాల పైగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ సేవలు అందిస్తూ ఉన్నారు. బీజేపీ మీద కొంత వ్యతిరేకత దేశవ్యాప్తంగా ఉండడం సహజం. తాజాగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాంలో జరుగుతున్న ఎన్నికలు, పుదుచ్చేరి అంటే ఏదో చిన్న ప్రాంతం, ఇక్కడ జరుగుతున్న ఎన్నికలు కేంద్ర ప్రభుత్వానికి ఒక అగ్ని పరీక్షలా మిగలబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా లేదా అనే విషయాన్ని ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేయబోతా ఉన్నాయి అని కొంతమంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న 4 రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో జరుగుతున్న ఎన్నికల్లో ఎవరు గెలవబోతా ఉన్నారు అనే దానికి సంబంధించి ఇప్పటికే పలు సంస్థలు సర్వేలు నిర్వహించి ఫలితాలు కూడా ప్రకటించాయి. అస్సాము, పుదుచ్చేరిలో ఇప్పటికే అధికారంలో బీజేపీ ఉంది. ఆ రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నడుస్తూ ఉంది. తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం, స్టాలిన్ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. కేరళలో ఎల్డిఎఫ్, యూడిఎఫ్ ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి కాంబినేషన్. ఇక ఈ 4 రాష్ట్రాలు పుదుచ్చేరి పరిధిలో 116 ఎంపీ స్థానాలకు గాను బీజేపీ గత ఎన్నికల్లో కేవలం 24 స్థానాలు మాత్రమే కైవసం చేసుకుంది. మరి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందా లేదా, ఏ రాష్ట్రాల్లో తిరిగి మరలా అధికారంలోకి రాబోతా ఉంది అనే దాని మీద రకరకాల సర్వేలు మార్కెట్లోకి రిలీజ్ చేశారు. అస్సాంలో ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండడం సహజం. అక్కడ బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీ పోరాడుతూ ఉన్నాయి. అయితే బీజేపీయే మరోసారి అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ఎక్కువ సర్వేలు బీజేపీకి మద్దతు పలికాయి. ఇక పుదుచ్చేరిలో కూడా బీజేపీకి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం పుదుచ్చేరిలో బీజేపీ పరిపాలన కొనసాగుతూ ఉంది. మరొకసారి అక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక బీహార్, ఇక పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ గడిచిన 10 సంవత్సరాలుగా అధికారాన్ని చెలాయిస్తూ ఉంది. అక్కడ లెఫ్టిస్టులు దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా పరిస్థితి టీఎంసీ వర్సెస్ బీజేపీ అన్న విధంగా తయారైంది. అయితే బీజేపీ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రావడానికి సర్వశక్తులు ఒడుతుంది. ప్రయోగించి దాదాపుగా 47 లక్షల ఓట్లు తొలగించారు. బంగ్లాదేశ్ నుంచి గుంపులు గుంపులుగా వచ్చిన ముఠాలు, ఈ జహాదీ ముఠాలని రేషన్ కార్డులు ఇచ్చి, ఆధార్ కార్డులు ఇచ్చి వారికి ఓటు హక్కు కూడా కల్పించింది బెంగాల్ ప్రభుత్వం. ఇక ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి చొరబడ్డ జిహాదీలు దాదాపుగా 65 లక్షల పైనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం అతి కష్టం మీద ఒక 47 లక్షల ఓట్లు తొలగించింది. తాజాగా ఇక ఎన్నికలకు కూడా రంగం సిద్ధం అయిపోయింది. ఈ గుంపు గుత్తగా ఈ బీహారీ ముఠాలన్నీ కూడా టీఎంసీకి మద్దతుగా నిలుస్తూ ఉన్నాయి. ఎందుకంటే వారు ఎక్కడ రోడ్డుకు అడ్డంగా గుడి చేసుకున్నా కూడా టీఎంసీ ప్రభుత్వం అడ్డుకోవడం లేదు. రోడ్డుకు మధ్యలో గుడి చేసుకున్నా కూడా నా భూమి నా హక్కు అన్నట్టుగా తయారైంది. మరలా వారికి రేషన్ కార్డులు ఇవ్వటం, ఆధార్ కార్డులు, ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేయడం, వారిని కొత్తపల్లి కొడుకులాగా చూసుకుంటా ఉంది టీఎంసీ. ఎందుకంటే వారి ఓట్ల కోసం. ఇక బీజేపీ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి రావడం దేశ భద్రతకి చాలా అవసరం. 4500 కిలోమీటర్ల బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగి ఉంది. ముఖ్యంగా బెంగాల్లో సరిహద్దుల్లో ఫెన్సింగ్ వేయడానికి కూడా బెంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదు. దీంతో గుంపులు గుంపులుగా వారు భారతదేశంలో చొరబడతా ఉన్నారు. ఈ చొరబాట్లు కేవలం బెంగాల్కే కాదు, బెంగాల్లోకి చొరబడి కొన్ని రోజులు ఉండి ఆ తర్వాత మాల్దా వచ్చి కలకత్తా చేరుకొని అక్కడి నుంచి ట్రైన్స్లో హైదరాబాదు, ముంబై, తిరువనంతపురం ఇలా గుంపులు గుంపులుగా ఈ మాఫియా చేరుతా ఉంది. భారతదేశంలో ఈ చీడ పురుగులు చేరుతా ఉంది. దీంతో బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ జెండా రెపరెపలాడించాలి అని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు
ఫలిస్తాయా లేదా అనేది రకరకాల సర్వేలు రకరకాలుగా రిపోర్ట్స్ ఇచ్చాయి. మరొకసారి టీఎంసీ రావచ్చు అక్కడ అధికారంలోకి అనేదానికి 60% మంది సర్వేల్లో టీఎంసీ ప్రభుత్వానికి మరోసారి గెలిచే అవకాశాలు ఉన్నాయని, అక్కడ హోరాహోరీ జరుగుతూ ఉందని 30% మంది, బీజేపీ పశ్చిమ బెంగాల్లో మొదటిసారిగా అధికారంలోకి రాబోతా ఉందని 10% మంది సర్వేలు రిపోర్ట్స్ ద్వారా తెలుస్తూ ఉంది. ఇక కేరళలో మాత్రం బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదు. తమిళనాడు విషయానికి వచ్చేసరికి అక్కడ త్రిముఖ పోటీ నడుస్తూ ఉంది. అక్కడ స్టాలిన్ మరొకసారి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడులో సహజంగా ఒకసారి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నవారు మరొకసారి గెలిచిన చరిత్ర గడిచిన 40 సంవత్సరాలుగా లేదు. దాన్ని స్టాలిన్ తిరగరాయబోతా ఉన్నారు అనే సర్వేలు కూడా రిలీజ్ అయ్యాయి. ఇక అన్నాడీఎంకే బీజేపీ పొత్తు పెట్టుకున్న కొత్తగా వచ్చిన టీవీకే నటుడు టీవీకే విజయ్ పార్టీ 13 నుంచి 14% ఓట్లు చీల్చే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లని టీవీకేకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి అన్నాడీఎంకే బీజేపీ పొత్తు ఫలించకపోవచ్చు, అధికారానికి దూరంగా ఉండిపోయే అవకాశం ఉంది. ఇక విజయ్ కూడా 16-17 సీట్లకే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఓటింగ్ 13 నుంచి 14% దాకా ఉన్నట్లుగా రిపోర్టుల ద్వారా తెలుస్తూ ఉంది. అయితే సొంతగానే పోటీ చేస్తూ ఉన్నాడు, ఎవరితో పొత్తులు లేవు. ఆయన బలం ఏంటో తేలిపోయింది. 20కి తక్కువ 15కి ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. ఆయన ఉద్దేశం కూడా ఒకటే, అన్నాడీఎంకే డిఎంకే 4లో ఎవరికి మెజార్టీ రాకపోతే కీలకంగా మారి ముఖ్యమంత్రి కావచ్చు అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదృష్టం కలిసి వస్తే కావచ్చు. ఎవరికి అధికారంలోకి రాకుండా ఆ 20 సీట్లు ఆయనకు వచ్చిన 20 సీట్లు కీలకంగా మారితే ఆయనకు సపోర్ట్ చేయడానికి 2 పార్టీలు ముందుకు వస్తాయి. ఇక పుదుచ్చేరిలో బీజేపీ రాబోతా ఉంది. బెంగాల్లో ఎవరు రాబోతా ఉన్నారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. బెంగాల్లో బీజేపీ జెండా ఎగరవేస్తుందా లేదా అనే దాని మీద సర్వేలు ఎక్కువగా టీఎంసీకే మద్దతు పలికాయి. కాబట్టి బెంగాల్లో బీజేపీ రావడానికి అవకాశాలు తక్కువగా, టీఎంసీ అధికారంలోకి మరొకసారి రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రిపోర్ట్స్ దాదాపుగా ఒక 8 సంస్థలు నిర్వహించిన రిపోర్ట్స్ సర్వేల ఆధారంగా ఈ వీడియో రూపొందించడం జరిగింది. దీనిపై మీ అభిప్రాయాలు కూడా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి.